ఈరోజు మన డెమాన్ పవన్ ఒక స్పైసీ ఫుడ్ షాప్ అయితే ఓపెన్ చేయడానికి అయితే వచ్చాడు. కానీ తన కోసం తన ఫ్యాన్స్ ఎవ్వరు రాలేదని చూసి అయితే చాలా బాధపడ్డాడు. తనుజ గాని, కళ్యాణ్ గాని ఏదైనా షాప్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ తోసుకునే వాళ్ళు కదా. అట్లీస్ట్ అందులో సగం ఫ్యాన్స్ అయినా వచ్చింటే డెమాన్ పవన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. తనకు ఫ్యాన్స్ ఉన్నారు, లేకపోతే టాప్ 3 వరకు అయితే వెళ్ళాడు కదా. అంతమంది ఫ్యాన్స్ ఉండి కూడా ఎవ్వరు రాలేదు అనేసి అయితే డెమాన్ పవన్ చాలా బాధపడ్డాడు. డెమాన్ పవన్ ఒక నార్మల్ కామన్ మ్యాన్ అనేసే కదా ఎవ్వరు రాలేదు. అదే సెలబ్రిటీ టాప్ 5 వరకు రాకపోయినా వాళ్ళు ఓపెనింగ్కి వస్తున్నారంటే చాలామంది వచ్చేవాళ్ళు. రీతుకు కూడా వచ్చారు ఆఖరికి. కానీ డెమాన్ పవన్కి ఎందుకు రాలేదు? అసలు ఫ్యాన్సే లేరా? ఒక కామన్ మ్యాన్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్లో కష్టపడి టాప్ 3 వరకు వచ్చిన తను కష్టపడ్డ ఫలితానికి తగ్గ ఫ్యాన్స్ కూడా రాలేదు. ఆ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళన్న వచ్చింటే తను కొంచెమన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. తను వెనక్కి తిరిగి చూసుకుంటే 10 మంది కూడా రాలేదు. తను ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. సెలబ్రిటీస్కి ఇచ్చిన విలువ కామన్ మ్యాన్కి ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్లకు ఇలాంటి టైంలో సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళు ఒక స్టెప్ ముందుకేయడానికి మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. ఈ వీడియో డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైనా చూసినట్లయితే డెమాన్ పవన్ ఏదైనా ఈవెంట్కి వచ్చినా, ఏదైనా షాప్ ఓపెనింగ్కి వచ్చినా, తన ఫ్యూచర్లో ఏదైనా మూవీలో యాక్ట్ చేస్తున్నా తనకు సపోర్టివ్గా ఎంకరేజ్గా ఉంటారు తన ఫ్యాన్స్ అని నేనైతే ఈ వీడియో ద్వారా ఆశిస్తున్నాను. డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేసి డెమాన్ పవన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా తెలిసిపోవాలి డెమాన్ పవన్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉండారో అనేసి. నేనైతే ఒకటి చెప్తాను వినండి. ఒక కామనర్ ఎదిగాడంటే ఇంకొంతమంది కామనర్స్ ఎదగడానికి హెల్ప్ అవుతాడు. అవునా కదా? నేను చెప్పింది కరెక్టో కాదో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.